హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే బెల్లం జిలేబీని సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, చిటికెడు సాల్ట్, కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ వచ్చే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకున్న బాండీలో 2 కప్పుల బెల్లం, 1 కప్ వాటర్ని వేసేసుకొని జస్ట్ తీగపాకం వచ్చాక యాలకుల పొడి వేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. కలిపెట్టుకున్న పిండిలో 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 చుక్క నిమ్మరసాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ బ్యాటర్ అంతా కూడా సాస్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు వేడివేడి కాగుతున్న నూనెలో ముందు సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఈ చుట్లు చుట్టేసేసుకోండి. పొంగుతో చక్కగా ఫ్రై అవుతాయండి. తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవడమే. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఎమ్మటే పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అటు 2 నిమిషాలు ఇటు 2 నిమిషాలు ఉంచేసేసుకొని తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్లో జిలేబీ రెడీ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.